అస్సలైన జాతి రత్నాలంటే గీళ్ళేనేమో. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 22 మంది పోరగాండ్లకు 3, 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినరని డీటైన్ చేసిండ్రట కాలేజోళ్ళు. ఈ పోరగాండ్లు పోయి అధికార పార్టీ లీడర్లకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. అసలే మల్లారెడ్డి కాలేజాయే, మనకింత మైలేజ్ వస్తదని ముందెనక చూడకుండా కాలేజీ కాడికొచ్చి అంగడంగడి చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. మరి ఇలా తెలివా లేదా అతి తెలివా అన్నది అర్థమైతలేదు. కాలేజీలో అక్రమంగా సీట్లు అమ్ముకుంటుర్రంటే గోట్లాడితే ఏమన్నా పేరు వస్తుంది. కాలేజీలో ఎక్కువ ఫీజులు గుంజుతుండ్రని లొల్లి చేస్తే ఎవరైనా మద్దతు ఇస్తారు. కానీ కాలేజీలో 22 మంది పోరగాండ్లు ఫెయిల్ అయినరని పోయి ప్రమోట్ చేయాలని లొల్లి చేస్తే ఏందన్నట్టు? ఇలా తెలివి గిదేనా అని సోషల్ మీడియాలో మంది పడుతున్నారు. కాలేజీలో పోరగాండ్లు ఫెయిల్ అయితే కూడా రాజకీయమేనా? 22 మందిని ఎందుకు డీటైన్ చేసిండ్రు? కడమోళ్ళు అయితే పాస్ అయ్యిండ్రు కదా. అంటే పరీక్షలలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పై తరగతులకు ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు లొల్లి పెట్టుడు చూస్తుంటే అసలైన జాతిరత్నాలు వీళ్ళే కదా అనిపిస్తుంది. మల్లారెడ్డి సార్ మీద పాగుంటే దాన్ని సాధించే రీతి గిదా? మీ రాజకీయాలకు పోరగాండ్లను బలి చేస్తారా? ఇంకా నయ్యం, మల్లారెడ్డి కాలేజీల్లో చదివిన ఫెయిల్ అయిన పోరగాళ్ళందరినీ పాస్ చేయాలని ధర్నాలు చేయలేదు. ఇంకొన్ని రోజులైతే గట్లని చేస్తుండొచ్చు.